దక్షిణ ఇరాన్లో భారీ పేలుడు సంభవించింది. ఇది గొప్ప విశేషం ఏంటంటే ఇరాన్కి చైనా నుంచి వచ్చినటువంటి ఒక షిప్పు, ఆ షిప్పులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. అది పేలుడు పదార్థాలు అని చెప్పలేదు, ఏదో డొమెస్టిక్ సప్లైస్ అని పెట్టింది చైనా. తీరా చూస్తే అది కాస్త భారీగా పేలిపోయింది. కిలోమీటర్ వరకు పేలుడు ప్రభావం, 281 మందికి గాయాలు అన్నారు. చచ్చిపోయింది ఎంతమందో లెక్క చెప్పలేదు. వేలాది మంది చచ్చిపోవచ్చు, వందలాది మంది చచ్చిపోవచ్చు. అయితే విషయం ఏంటంటే ఇరాన్లో అణ్వాయుధాలకు కావచ్చు, ఇరాన్లో ఆయుధాలకు సంబంధించి కావచ్చు, డొమెస్టిక్ పర్పస్ అన్నటువంటి పేరుతో చైనా అక్రమంగా మందుగుండు సామాగ్రి సరఫరా చేస్తుందన్నటువంటిదో మరొకసారి బయటపడింది. అమెరికా చైనా మీద మరింత గుస్సా అవ్వడానికి ఉపయోగపడింది. యూరప్ దేశాలకి, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు చైనా యొక్క నిజస్వరూపం తెలుసుకున్నట్టయింది. ఎందుకంటే ఏదో సామాన్లు, నిత్యావసర వస్తువులు పంపిస్తున్నట్టుగా నాటకం ఆడుతూ తమ దగ్గర నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఇరాన్కి పంపిస్తోంది, ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ మీద నిషేధం ఉన్నటువంటి దశలో అన్నటువంటి విషయం బయటపడింది.